ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 31/12/2005. मुरली हेडिंग, नए वर्ष में अपने पुराने संस्कारों को योग अग्नि में भस्म कर ब्रह्मा बाबा समान त्याग, तपस्या और सेवा में నెంబర్ 1 బను. ఈ కొత్త సంవత్సరంలో పాత సంస్కారాలని యోగాగ్నిలో భస్మం చేసి మీరు బ్రహ్మా బాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవలో నెంబర్ 1గా అవ్వండి. आज बाप दादा चारों ओर के चाहे सन्मुख है चाहे दूर बैठे दिल के समीप है, सर्व को 3 मुबारक दे रहे हैं. ఈరోజు బాప్ దాదా ఎదుట ఉన్నవాళ్ళైనా దూరంగా ఉండి హృదయానికి దగ్గరగా ఉన్నవారైనా అందరికీ 3 రకాల ముబారక్ ఇస్తూ ఉన్నాడు. एक नव जीवन की मुबारक, दूसरी नव युग की मुबारक और तीसरी आज के दिन वर्ष की ముబారక్. ఒకటి కొత్త జీవితం యొక్క ముబారక్ అంటే బాబా దగ్గరికి రావడం అంటే మనకి కొత్త జీవితం లభిస్తుంది. ఆ కొత్త జీవితం యొక్క శుభాకాంక్షలు. ఇంకొకటి కొత్త యుగం యొక్క శుభాకాంక్షలు. మూడోది కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. आप सब भी नए वर्ष की मुबारक देने और मुबारक लेने आए हो. మీరందరూ కూడా కొత్త సంవత్సరం యొక్క ముబారక్ ఇవ్వడం కోసం, తీసుకోవడం కోసమే వచ్చారు కదా. वास्तव में सच्ची दिल की खुशी की मुबारके आप ब्राह्मण आत्माए लेते भी हो, देते भी हो. వాస్తవంగా సత్యమైన హృదయం యొక్క సంతోషం యొక్క శుభాకాంక్షలు మీ బ్రాహ్మణ ఆత్మలు తీసుకుంటారు కూడా, ఇస్తారు కూడా. आज के दिन का महत्व है. బాబా అంటున్న ఇదంతా ఈరోజటి యొక్క మహత్వం. విదాయి బి హే और బదాయి బి హే. ఎందుకంటే ఈరోజు ఏంటి, ఒక పాత సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి విదాయి ఇస్తాం, ఇంకొక సంవత్సరానికి బదాయి ఇస్తాం కదా. విదాయి और బదాయి కా సంగం యుగ్ హే. ఇది విదాయి మరియు బదాయి, వీడ్కోలు మరియు అభినందనల యొక్క సంగమం. आज के दिन को कहेंगे సంగం కా దిన్. ఈ రోజున ఏమంటారంట, సంగమం యొక్క రోజు. సంగంకి మహిమ బహుత్ బడి హై. సంగమం యొక్క మహిమ చాలా పెద్దది. आप सभी जानते हो कि संगम युग की महिमा के कारण आजकल पुराने और नए वर्ष के संगम को कितना धूमधाम से मनाते हैं. ఈరోజు మీ అందరికీ తెలుసు కదా, సంగం యుగం యొక్క మహిమ కారణంగా పాత మరియు కొత్త సంవత్సరాల యొక్క సంగమాన్ని చాలా ధూమ్ధామ్గా చేసుకుంటారు కదా అని. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం చేస్తారు, నైట్ 12 గంటలకి చాలా ధూమ్ధామ్ చేస్తూ ఉంటారు కదా. సంగం युग की महिमा के कारण ही इस पुराने नए वर्ष के संगम की महिमा है. బాబా ఏమంటున్నారంటే, ఈ పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం మొదలయ్యే ఈ సంగమాన్ని ఎందుకు అంత గొప్పగా జరుపుకుంటారు అంటే అది సంగం యుగం యొక్క మహిమకి గుర్తు. జహా 2 నదియా మిల్తీ హై సంగం హోతా హై ఉన్కి భీ మహిమ హై. బాబా మహిమ చెప్తూ ఉన్నారు, సంగమం యొక్క మహిమ. ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో అక్కడ కూడా సంగమం. జహా నది సాగర్ కా సంగం హోతా ఉస్కి భీ మహిమ. 2 నదులు కలిసినా అక్కడ కూడా మహిమే, నది వెళ్ళి సాగరంలో కలిసినా అది కూడా మహిమే. లేకిన్ సబ్సే బడి మహిమ ఇస్ సంగంకి హే. కానీ అన్నిటికంటే ఎక్కువ మహిమ ఉన్నదేంటి, ఈ సంగమ యుగానికి, పురుషోత్తం యుగకి. జహా బ్రాహ్మణ్ భాగ్యవాన్ ఆత్మాయే బైఠే హో యా నషా హైనా. బాబా అంటున్న ఎక్కడైతే ఈ బ్రాహ్మణులు భాగ్యవాన్ ఆత్మలు కూర్చున్నారో ఆ నష మీకుంది కదా. अगर आपसे कोई पूछे आप किस समय पर हो, क्या कलयुग में रहते हो, సత్యుగ్ में रहते हो. ఎవరైనా అడిగారు మీరు ఎక్కడున్నారు అని, కలియుగంలోనా సంగం యుగంలోనా. और इस సంగం युग की विशेष महिमा क्यों है. అసలు ఈ సంగమ యుగం యొక్క విశేష మహిమ ఏంటి, क्योंकि भगवान और बच्चों का मिलन होता है. సంగమ యుగానికి ఇంత మహిమ ఏంటి అంటే భగవంతుడు తన పిల్లలతో కలుసుకుంటాడు. మేళా హోతా హై, మిలన్ హోతా హై జో కిసి భీ యుగ్ మే నహీ హోతా. మేళా జరుగుతుంది, మిలన్ జరుగుతుంది, ఏ యుగంలో జరగదు. तो मेला मनाने आए हो ना, आप कहाँ से कहाँ आए हो, मिलन मेला मनाने के लिए. బాబా అంటున్నారు మేళా జరుపుకోవడం కోసం వచ్చారు కదా. మీరు ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు,
ఈ కలయిక జరుపుకోవడం కోసం कभी स्वप्न में भी सोचा था कि ड्रामा में मुझे आत्मा का ऐसा भी भाग्य नूंदा हुआ है। మీరు ఎప్పుడు స్వప్నంలో కూడా ఆలోచించలేదు కదా, మాకు ఇలాంటి భాగ్యం అనేది డ్రామాలో ఉంది, భగవంతుడితో మా కలయిక అని ఆలోచించలేదు కదా। आप कहाँ कहाँ से आए हो मिलन मेला मनाने के लिए। బాబా అంటూ మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కలుసుకోవడం కోసం, ఆత్మక పరమాత్మసే మిల్నేక, ఏం కలయిక, ఆత్మ పరమాత్మతో కలుసుకోవడం। బాబా भी हर एक बच्चे के भाग्य को देख హర్షిత్ హోతే హే। కలుసుకున్నప్పుడు బాబా ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్క పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి సంతోషపడుతున్నాడు। వాహ్ భాగ్యవాన్ బచ్చే वाह, अपने भाग्य को देख दिल में अपने प्रति वाह मैं वाह, वाह मेरा भाग्य वाह, मेरा बाबा वाह, वाह मेरा ब्राह्मण परिवार वाह, यह वाह वाह के गीत ऑटोमेटिक दिल में गाते रहते हो ना। బాబా అంటున్నారు, భాగ్యాన్ని చూసి అందరి హృదయంలో ఇదే వస్తుంది కదా, వాహ్ వాహ్ అని, అంటే తన కోసం కూడా వాహ్, ఎందుకంటే భాగ్యాన్ని చూసి వాహ్ మేరా భాగ్య అనుకుంటారు కదా, బాబాని చూసి వాహ్ మేరా బాబా అనుకుంటారు, వాహ్ మేరా బ్రాహ్మణ్ పరివార్ అనుకుంటారు కదా। ఆటోమేటిక్గా ఈ పాట అనేది ఏదైతే ఉందో అది హృదయం నుంచి వస్తూ ఉంటుంది కదా। तो आज इस संगम के समय अपने अंदर सोच लिया है कि किस किस बात को विदाई देनी है। ఈ సంగమంలో మీరు ఆలోచించి ఉండొచ్చు కదా, దేనికి విదాయి వీడ్కోలు ఇవ్వాలి, సోచా హే సబీనే। బాబా అంటున్నారు, ఆలోచించారా అందరూ, सदाकाल के लिए विदाई देनी है, क्योंकि सदाकाल के लिए विदाई देने से सदाकाल की बधाइयाँ मना सकेंगे। బాబా అంటున్నారు, ఆ వీడ్కోలు ఇచ్చేది ఏదైతే ఉందో అది సదా కోసం ఇవ్వాలి। ఎప్పుడైతే మీరు సదా కోసం ఇస్తారో అప్పుడు మీకు సదా కోసం అభినందనలు వస్తూ ఉంటాయి। ऐसे बधाई जो आपके चेहरे को देख जो आत्मा सामने आए वह भी बधाइयाँ प्राप्त कर खुश हो जाए। మీ ముఖం ఎలా ఉండాలి అంటే, మీ ముందుకు ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా అభినందనలు లభించాలి, సంతోషపడాలి। जो दिल से बधाई देते हैं वह लेते हैं वह सदा ही कैसे दिखाई देता है। హృదయపూర్వకమైన అభినందనలు తీసుకుంటూ ఇస్తూ ఉంటారో వాళ్ళు ఎలా కనిపిస్తారు, సంగం యుగ్కి ఫరిస్తా, వాళ్ళు ఎలా కనిపిస్తారంట, సంగం యుగం యొక్క ఫరిస్తా। सभी का यही पुरुषार्थ है ना, ब्राह्मण सो फरिश्ता और फरिश्ता सो దేవత, అందరి పురుషార్థం ఇదే కదా, బ్రాహ్మణులు ఫరిస్తాలు, ఫరిస్తాలే దేవతలు। क्योंकि बाबा को सब प्रकार के संकल्प व जो भी कुछ प्राप्त प्रवृत्ति का कर्म का बोझ है वह दे दिया है ना, बोझ दिया है या थोड़ा सा रह गया। బాబా అంటున్నారు, అన్ని రకాల సంకల్పాలు, అది ప్రవృత్తిదైనా కర్మల బరువైనా ఏదైనా అంతా బాబాకి ఇచ్చేశారు కదా, బరువు ఇచ్చేశారా లేకపోతే ఏదైనా కొంచెం మీరు ఉంచుకున్నారా। క్యూంకి తోడా భీ బోజ్ ఫరిస్తే బనే నహీ దేగా, ఎందుకంటే కొంచెం బరువున్నా మీరు ఫరిస్తాలుగా అవ్వలేరు। జబ్ బాప్ ఆయే హే బచ్చోं का बोझ लेने के लिए तो बोझ देना मुश्किल है क्या। ఎప్పుడైతే బాబా వస్తాడో అప్పుడు పిల్లల యొక్క బరువు తీసుకోవడం కోసమే కదా వచ్చేది। మరి బాబా అంటున్నారు, మీకు ఇవ్వడం ఏమైనా కష్టమా, ముష్కిల్ హై యా సహజ్ హై, బరువు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇవ్వడం కష్టమా సహజమా। జో సమస్తే హే బోజ్ దే దియా హై వహ హాతుట, బాబా అంటున్న ఎవరైతే నేను బరువంతా బాబాకి ఇచ్చేశాను అనుకుంటారో వాళ్ళు చేతులెత్తండి। దే దియా హై దేఖ్నా సోచ్కే హాతుటానా, బాబా అంటూ నేను ఇచ్చేశాను అనేది ఆలోచించి చేతులెత్తండి। బోజ్ దే దియా హే, మళ్ళీ అడుగుతున్నాడు బాబా, నిజంగానే ఇచ్చేశారా, అచ్చా దే దియా హే ముబారక్ హో, నిజంగా ఇస్తే వాళ్ళకి బాబా ముబారక్ ఇస్తున్నాడు। దే దియా హే తో బహుత్ ముబారక్ హో, బాబా అంటూ నిజంగా ఇచ్చేశారంటే చాలా చాలా శుభాకాంక్షలు। और जिन्होंने नहीं दिया है वह किस लिए रखा है, సరే ఇవ్వని వాళ్ళు ఎందుకు ఉంచుకున్నారు। బోజ్ సే ప్రీత్ హై క్యా, బాబా అంటున్న బరువు అంటే మీకు ఇష్టమా, బోజ్ అచ్చా లగ్తా హై, మీకు మంచిగా అనిపిస్తుందా। దేకో బాప్ దాదా హర్ బచ్చి కో క్యా कहते हैं, చూడండి బాప్ దాదా ప్రతి పిల్లల్ని ఏమంటాడు,
वो मेरे बेफिक्र बादशाह बच्चे, बोझ का फिक्र होता है ना तो बोझ लेने के लिए बाप आए हैं, क्योंकि 63 जन्म से बाबा देख रहे हैं बोझ उठाते उठाते सभी बच्चे बहुत भारी हो गए। 63 జన్మల నుంచి బాబా చూస్తున్నాడు పిల్లలు బరువు ఎత్తుకొని ఏమైపోయారంట, బరువు అయిపోయారు। इसलिए जब बाप बच्चों को प्यार से कह रहे हैं बोझ दे दो, फिर भी क्यों रख लिया। మరి బాబా ప్రేమతో అడుగుతున్నాడు, పిల్లలు నాకు బరువు ఇచ్చేసేయండి అని, మరి ఎందుకు ఉంచుకుంటున్నారు? అచ్చా లగ్తా హై బోझ, మీకు బరువు ఉంటే మంచిగా అనిపిస్తుందా? సబ్సే సూక్ష్మ బోझ హై పురానే సంస్కార్ కా, అన్నిటికంటే సూక్ష్మమైన బరువు ఏంటి అంటే పాత సంస్కారాల యొక్క బరువు। बाप दादा ने हर बच्चे के इस वर्ष का, क्योंकि वर्ष पूरा हो रहा है तो इस वर्ष का चार्ट रखा है। ఈ సంవత్సరం పూర్తయిపోతుంది కదా, బాబా అంటున్నారు సంవత్సరం యొక్క చార్ట్ చూడడం జరిగింది। आप सबने भी अपना अपना वर्ष का चार्ट चेक किया होगा। బాబా అంటూ సంవత్సరం అంతా గడిచింది అంటే మీ అందరు కూడా మీ చార్ట్ చెక్ చేసుకొని ఉండొచ్చు। तो बाप दादा ने क्या देखा कि कई बच्चों को इस पुराने संस्कार की आकर्षण कम हुई है। బాబా చూస్తూ ఉన్నాడు పిల్లలకి ఈ పాత ప్రపంచం యొక్క ఆకర్షణ ఏమైనా తగ్గిందా? పురాణే సంబంధకి भी ఆకర్షణ కమ్ हुई, పాత సంబంధాల పట్ల కూడా ఆకర్షణ ఏమైనా తగ్గిందా? लेकिन पुराने संस्कार उसका बोझ మెజారిటీ में रहा हुआ है। కానీ పాత సంస్కారాల యొక్క బరువు మెజారిటీ అందరూ ఉంచుకున్నారు। किसी न किसी रूप में, चाहे मन सा शुद्ध संकल्प नहीं लेकिन व्यर्थ संकल्प का संस्कार अभी भी परसेंटेज में दिखाई देता है। బాబా అంటున్నారు ఏదో రకంగా ఉంచుకున్నారు, ఎందుకంటే బాబా చూస్తూ ఉన్నాడు కదా, బాబాకి అర్థమవుతుంది అశుద్ధ సంకల్పాలు లేవంట, కానీ వ్యర్థ సంకల్పాల యొక్క సంస్కారం ఇప్పటికీ పర్సంటేజ్లో ఉంది, కనిపిస్తుంది। బాచా మే భీ దిఖాయి దేతా హై, మాటల్లో కూడా కనిపిస్తుంది। సంబంధ సంపర్కమే కోయి నా కోయి సంస్కార్ అభీ భీ దిఖాయి దేతా హై, సంబంధ సంపర్కంలో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పటికీ కనిపిస్తుంది। तो आज बाप दादा सभी बच्चों को मुबारक के साथ साथ यही इशारा देते हैं कि यह रहा हुआ संस्कार समय पर धोखा देता भी है और अंत में भी धोखा देने के निमित्त बन जाएगा। ఎందుకంటే బాబా శుభాకాంక్షలు ఇస్తూ తోడు ఇషారా కూడా ఇస్తూ ఉన్నాడు, ఇంకా ఉండిపోయిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి మీకు మోసపెడతాయి, లేదు అంటే ఇతరుల మోసానికైనా మీరు నిమిత్తం అయిపోతారు। इसलिए आज సంస్కార్ కా సంస్కార్ కరో। అన్నీ చెక్ చేస్తుంటే ఏమైపోయింది, బాబాకి ఏం కనిపిస్తున్నాయి? పాత సంస్కారాలు ఇంకా ఉన్నాయి, వాటిని మీరు బాబా అంటున్న సంస్కారం చేయండి। हर एक दिन अपने संस्कार को जानता भी है, छोड़ने चाहता भी है, तंग भी है, लेकिन सदा के लिए परिवर्तन करने में तीव्र पुरुषार्थ नहीं है। బాబా అంటున్న ప్రతి ఒక్కరి యొక్క సంస్కారం వాళ్ళకి తెలుసు, వదలాలని కూడా అనుకుంటూ ఉంటారు, వాటితో అలిసి కూడా పోయారు, కానీ సదా కోసం పరివర్తనలో తీవ్ర పురుషార్థం లేదు। పురుషార్థ కర్తే హే లేకిన్ తీవ్ర పురుషార్థ నహీ హే। బాబా అంటున్న పురుషార్థం చేస్తారు కానీ తీవ్ర పురుషార్థం కాదు। కారణం తీవ్ర పురుషార్థం క్యూ నహీ చాహతా, బాబా అంటున్నారు అసలు తీవ్ర పురుషార్థం ఎందుకు చేయట్లేదు? कारण यही है जैसे रावण को मारा भी लेकिन सिर्फ मारा नहीं जलाया भी, ऐसे मारने के लिए पुरुषार्थ करते हैं, थोड़ा बेहोश भी होता है संस्कार, लेकिन जलाया नहीं तो बेहोशी से फिर बीच बीच में उठ जाता है। బాబా ఏమంటున్నారు, రావణ్ని చంపారు కానీ తగులబెట్టలేదు అంటే కొన్ని సంస్కారాలను ఏం చేస్తారంట, బాబా అంటున్నారు వదిలిపెడతారు కూడా, అంటే వాటిని కూడా చంపాలి అనుకుంటారు కానీ అవి బేహోష్ అయిపోతాయి, కొద్ది సమయం తర్వాత మళ్ళీ ఆ సంస్కారాలు మధ్యలో లేచి కూర్చుంటాయి। इसके लिए पुराने संस्कार का संस्कार करने के लिए इस नए वर्ष में योग अग्नि से जलाने का दृढ़ संकल्प का अटेंशन रखो। అందుకని పాత సంస్కారాల యొక్క సంస్కరణ చేయండి, కొత్త సంవత్సరంలో యోగాగ్నితో పాత సంస్కారాలను తగలబెట్టండి, అలాంటి దృఢ సంకల్పం యొక్క అటెన్షన్ ఇవ్వండి। कहते हैं ना क्या करना इस नए वर्ष में, బాబా అంటుండే ఏం చేయాలి కొత్త సంవత్సరంలో? సేవా की तो बात अलग है लेकिन पहले स्वयं की बात योग लगाते हो।
బాబా అంటున్న సేవ విషయం వేరు, కానీ స్వయం विषयम मेरी योगम చేస్తున్నారా बाप दादा बच्चों को योग में अभ्यास करते हुए देखते हैं। बाबा पिల్లలు యోగం చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాడు। अमृत वेले भी बहुत पुरुषार्थ करते लेकिन योग तपस्या तप के रूप में नहीं करते। అమృత వేళలో కూడా పిల్లలు చాలా పురుషార్థం చేస్తారంట, కానీ ఆ యోగము తపస్సు రూపంలో ఉండదు। प्यार से याद करते हैं, रूहान भी करते हैं, शक्ति भी लेने का अभ्यास करते हैं, लेकिन याद को इतना పవర్ఫుల్ नहीं बनाया। ఏం చేస్తారంటే లేచి ప్రేమతో బాబాని గుర్తు కూడా చేస్తారు, తర్వాత రూహాన్ కూడా చేస్తారు, శక్తి తీసుకునే అభ్యాసం కూడా చేస్తారు, కానీ అంత పవర్ఫుల్గా ఉండదు। जो जो संकल्प करो విదాయి तो విదాయి हो जाए। బాబా అంటున్నారు ఏదేదైతే సంకల్పాలు చేశారో విదాయి ఇవ్వండి। योग को योगाग्नि के रूप में कार्य में नहीं लगाते हो। యోగాన్ని యోగాగ్ని రూపంలో కార్యంలో ఉపయోగించకండి। अमृत वेले भी बहुत पुरुषार्थ करते, लेकिन योग तपस्या तप के रूप में नहीं करते। అమృత వేళలో చాలా పురుషార్థం చేస్తారంట, కానీ తపస్య రూపంలో ఆ యొక్క వేడి రూపంలో ఉండదు। प्यार से याद जरूर करते, रूहान भी करते, शक्ति भी लेने का अभ्यास करते, लेकिन याद को इतना पावरफुल नहीं बनाया। ఏం చేస్తారంటే బాబాని ప్రేమతో కూడా స్మృతి చేస్తారు, సంభాషణ కూడా చేస్తారు, శక్తి తీసుకునే అభ్యాసం కూడా చేస్తారు, కానీ అంత స్మృతి పవర్ఫుల్గా ఉండదు। जो जो संकल्प करो विदाई तो विदाई हो जाए। ఏ సంకల్పాలు చేస్తారో విదాయి అవన్నీ విదాయి అయిపోవాలి, అంటే వాటన్నిటికీ వీడ్కోలు జరగాలి। యోగ్కో యోగాగ్ని కే రూప్ మే కార్య మే నహీ लगाते। యోగాన్ని యోగాగ్ని రూపంలో కార్యంలో ఉపయోగించరు, ఇస్లియే యోగ్కో పవర్ఫుల్ बनाओ। అందుకని ఏం చేయాలంట, యోగాన్ని పవర్ఫుల్గా చేసుకోండి। ఏకాగ్రత की शक्ति विशेष संस्कार भस्म करने में आवश्यक है। ఏకాగ్రత శక్తిని విశేషంగా సంస్కారాలను భస్మం చేయడానికి ఉపయోగించండి, అవసరం। जिस स्वरूप में एकाग्र होने चाहो, जितना समय एकाग्र होने चाहो, ऐसी एकाग्रता संकल्प किया और भस्म। ఏ బాబా అంటున్నారు ఎంత ఏకాగ్రత ఉండాలి అంటే, మీరు ఏ స్వరూపంలో ఏకాగ్రం చేయాలి అంటే, ఎంత సమయం ఏకాగ్రం చేయాలి అంటే అంత సమయం చేయగలగాలి। ఆ యొక్క ఏకాగ్రత ఏం జరగాలి అంటే భస్మం అయిపోవాలి। ఇస్కో కహా జాతా హై యోగాగ్ని। మన ఏకాగ్రత మన సంస్కారాలను భస్మం చేయాలి, అప్పుడు దాన్ని అంటారు యోగాగ్ని। నామ్ నిశాన్ సమాప్త్। పేరు రూపం ఉండకూడదు। मारने में फिर भी लाश तो रहता है ना, भस्म होने के बाद नाम निशान खत्म। బాబా అంటున్నారు ఎవరినైనా చంపారు అయినా మళ్ళీ బతికే అవకాశాలు ఉంటాయి, కానీ భస్మం చేశారు అంటే ఇంకా నామం రూపం కూడా సమాప్తం కదా। तो इस वर्ष योग को पावरफुल स्टेज में लाओ। అందుకని ఈ సంవత్సరం యోగాన్ని పవర్ఫుల్ స్టేజ్లోకి తీసుకురండి। जिस स्वरूप में रहने चाहो, मास्टर सर्वशक्तिवान आर्डर करो। समाप्त करने की शक्ति आपको आर्डर से नहीं माने, ये हो नहीं सकता। ఏ స్వరూపంలో ఉండాలి అనుకుంటే, ఒకవేళ మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోండి, ఆర్డర్ చేయండి, సమాప్తం చేసే శక్తి బాబా అంటున్నారు ఆర్డర్తో జరిగిపోవాలి, ఇలా జరగదా। మాలిక్ హో, మీరు యజమానులు కదా, మాస్టర్ कहलाते हो, మీరు మాస్టర్లు కదా। तो मास्टर आर्डर करे और शक्ति हाजिर नहीं हो तो क्या यह मास्टर है। బాబా అంటూ మీరు ఆర్డర్ చేస్తే అవి హాజరు అవ్వాలి। ఒకవేళ మీరు ఆర్డర్ చేసినా హాజరు అవ్వట్లేదంటే మిమ్మల్ని మాస్టర్ అంటారా। तो बाप दादा ने देखा कि पुराने संस्कार का कुछ न कुछ अंश अभी भी रहा हुआ है। బాబా చూస్తుంటే ఏం కనిపించిందంట, పాత సంస్కారాల యొక్క అంశాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి। वह अंश बीच बीच में वंश भी पैदा कर देता है। ఆ అంశాలు మధ్య మధ్యలో వంశాలని కలిగిస్తూ ఉంటాయి। जो कर्म तक भी काम हो जाता है।
అంశాలు ఉంటే వంశాలు తయారవుతాయి. అంటే అవి కర్మల్లోకి కూడా వస్తుంటాయి. యుద్ధ కర్నీ పడతీ హే, యుద్ధం చేయాల్సి ఉంటుంది. తో బాప్ దాదాకు బచ్చోं का समय प्रमाण युद्ध का स्वरूप బాతా నహీ హే. బాప్ దాదాకి పిల్లల సమయం అనుసారంగా యుద్ధం యొక్క స్వరూపం కనిపించకూడదు. బాప్ దాదా హర్ బచ్చే కో మాలిక్ కే రూప్ మే దేఖ్నా చాహతా హై. బాబాకి అలా ఇష్టం లేదు. బాప్ దాదాకి ఏముంది, అందరు పిల్లలు యజమానులుగా ఉండాలి అని, అందరినీ యజమానులుగానే చూడాలని అనుకుంటున్నారు. ఆర్డర్ కరో జీ హుజూర్. ఎలా ఉండాలి యజమానులు అంటే, ఆర్డర్ చేస్తే హాజరైపోవాలి. తో సునా ఇస్ వర్ష స్వకే ప్రతి క్యా కర్నా హై. బాబా అంటూ విన్నారు కదా, ఈ సంవత్సరం స్వయం కోసం ఏం చేయాలి? శక్తిశాలి, బేఫికర్ బాదుషాహ్, క్యోంకి సభీ కా లక్ష్య హై, కిసీ సే భీ పూఛో క్యా कहते हैं. ఎందుకంటే శక్తిశాలి, బేఫికర్, బాదుషాహుగా ఉండాలి. అందరి లక్ష్యం అడిగితే ఏమంటారు? హమ్ విశ్వ కా రాజ్య ప్రాప్త కరేంగే, రాజ్యాధికారి బనేంగే. ఎవరిని అడిగినా ఏమంటారు? మేము రాజ్యాధికారిగా అవుతాం, విశ్వరాజ్యాన్ని పొందుతాం. అప్నే కో రాజయోగి कहलाते हैं. ఇంకేమంటారు? మేము రాజయోగిలం. ప్రయోగి హై క్యా? कोई है सारी सभा में जो प्रजायोगी है, जो प्रजायोगी हो, राजयोगी नहीं हो. टीचर्स कोई है आपके सेंटर पर? कोई प्रजायोगी है? బాబా అంటున్నా మీరు అందరు రాజయోగిలే కదా. టీచర్స్ని బాబా అడుగుతున్న, మీ సెంటర్లో ఎవరైనా ప్రజాయోగిలు ఉన్నారా? कहलाते तो सब राजयोगी है. ఎవరిని అడిగినా మేము రాజయోగిలం అంటారు కదా. हाथ कोई नहीं उठाता प्रजायोग में, अच्छा नहीं लगता है ना. और బాబా को भी फक्र है. చెయ్యి ఎత్తరు. బాబా అంటున్నారు ప్రజాయోగిలో ఎత్తరు కదా, అందుకని బాబాకి కూడా నష ఉంటుంది. బాప్ దాదా ఫకుర్ సే कहते हैं कि సంగం పర్ भी हर बच्चा రాజా బచ్చా है. అందుకని బాబా నషాతో చెప్తాడు, సంగం యుగంలో కూడా నా పిల్లలందరూ రాజా పిల్లలే. कोई बाप ऐसे फलक से नहीं कह सकता कि मेरा एक एक बच्चा రాజా హై. ఏ తండ్రి కూడా ఇలా చెప్పలేరు, నా యొక్క ప్రతి పిల్లవాడు రాజు అని. లేకిన్ బాప్ దాదా कहते हैं कि हर एक बच्चा స్వరాజ్యాధికారి రాజా హై. బాబాకి తెలుసు ప్రతి ఒక్క పిల్లవాడు స్వరాజ్యాధికారి రాజు. ప్రజాయోగి మేతో హాత్ నహీ ఉఠాయనా, మీరెవ్వరూ ప్రజాయోగిలో చేతులెత్తలేదు కదా. తో రాజా హోనా, లేకిన్ ऐसा ढीला ढीला రాజా నహీ బన్నా జో ఆర్డర్ కరో ఔర్ ఆవే నహీ. బాబా అంటున్న, ఆర్డర్ చేస్తే రాకపోవడం అనేలాగా ఉండకూడదు. మీరు ఢీలా రాజయోగిలు కాదు, కమ్జోర్ రాజా నహీ బన్నా, బలహీన రాజులుగా అవ్వకండి. పీछे वाले कौन हो? బాబా వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? జో సమస్తే హే రాజయోగి హే వా హాత్ ఉఠాओ. ఎవరైతే అనుకుంటారు మేము రాజయోగిలమని చేతులెత్తండి. ऊपर में भी बैठे हैं गैलरी में, बाप दादा देख रहे हैं, हाथ उठाओ ऊपर वाले. గ్యాలరీలో కూడా కొందరు కూర్చొని ఉన్నారు. బాబా అంటున్నారు వాళ్ళని కూడా చేతులు ఎత్తండి అని. तो अभी यह लास्ट टर्न में शुरू हो जाएगा. तो 3 मास बाप दादा देते हैं, ठीक है देवे, होमवर्क देंगे. బాబా 3 నెలల కోసం హోంవర్క్ ఇస్తూ ఉన్నాడు. క్యూంకి ये बीच बीच का होमवर्क भी लास्ट पेपर में జమా హోగా. బాబా మధ్య మధ్యలో ఎందుకు హోంవర్క్ ఇస్తాడంట? మధ్య మధ్యలో ఇచ్చే హోంవర్క్ లాస్ట్ కోసం జమా అవుతుంది. तो 3 मास में हर एक अपना चार्ट चेक करना. तो मैं मास्टर सर्वशक्तिवान होकर किसी भी कर्मेंद्रियों को, किसी भी शक्ति को जब आर्डर करे, जो आर्डर करे, ये प्रैक्टिकल में आर्डर माना या नहीं माना. బాబా అంటూ 3 నెలల కోసం చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతుడిగా అయ్యి మీ కర్మేంద్రియాలకు, శక్తులకి ఆర్డర్ ఇవ్వండి. మీరు ఆర్డర్ ఇచ్చారు అంటే అవి ప్రాక్టికల్లో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాయా లేదా చూసుకోండి. కర్ సక్తే హో, పహలీ లైన్ వాళ్ళే కర్ సక్తే హో. ఈ హోంవర్క్ మీరు చేయగలరా? మొదటి లైన్ వాళ్ళు చేస్తారా? హాత్ ఉఠాओ. బాబా అంటుండు హోంవర్క్ ఇచ్చి నేను చేస్తాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అచ్చా 3 मास कोई भी पुराना संस्कार वार नहीं करे. 3 నెలలు ఏ పాత సంస్కారాలు యుద్ధం చేయకూడదు. అల్బేలా నహీ బన్నా, రాయల్ అల్బేలా పన్ నహీ లానా. అల్బేలాగా అవ్వకండి, రాయల్ అల్బేలా పన్ తీసుకురాకూడదు. बाप दादा से बहुत मीठी मीठी बातें करते कहते हैं बाबा आप फिक्र नहीं करो हो जाऊंगा. రాయల్ అల్బేలా పని ఏంటో కూడా బాబా చెప్తున్నారు. కొన్నిసార్లు బాబాకే చెప్తుంటారంట, బాబా మీరేం చింత చేయకండి అయిపోతుందిలే అని. బాప్ దాదా క్యా కరేగా, సున్కర్ ముస్కురా దేతే హై. మీరేం చింత చేయకండి మేము చేసి చూపిస్తామంటే బాబా ఏం చేస్తాడు? నవ్వుకుంటాడు.
लेकिन बाप दादा इन 3 मास में अगर ऐसी बात की तो मानेगा नहीं, मंजूर है। 3 నెలల కోసం ఇదైతే ఒప్పుకుంటారు కదా, हाथ उठाओ, दिल से हाथ उठाना, सभी के कारण सभा के कारण हाथ नहीं उठाना, करना ही है, चाहे कुछ भी सहन करना पड़े, कुछ छोड़ना पड़े, कोई हर्जा नहीं। బాబా అంటున్న ఏదో అందరూ సభలో ఉన్నారు కదా అందుకని చేతెత్తకండి, చేయాల్సిందే, ఇందులో సహించాల్సి ఉంటుంది, కొన్ని వదిలేయాల్సి ఉంటుంది, అయినా పర్వాలేదు, కర్నా హీ హై, ఎట్లయినా చేయండి, పక్కా పక్కా టీచర్స్ కర్నా హై। బాబా అంటారు అందరు చేస్తారు కదా టీచర్స్, అచ్చా ये ताज वाले बच्चे क्या करेंगे। కొందరు పిల్లలు బాబా ముందు కిరీటం పెట్టుకొని కూర్చున్నారు, బాబా అంటారు మీరేం చేస్తారు, తాజ్తో అచ్చా పెహన్ లియా, కర్నా పడేగా, అచ్చా దేఖ్నా బచ్చే హాత్ ఉఠా రహే హై। అక్కడ ఉన్న పిల్లలందరూ చేతులు ఎత్తుతున్నారు చూడండి, పిల్లలు కూడా చేతులు ఎత్తుతున్నారు। అగర్ నహీ కరెంగే తో క్యా కరెంగే వో భీ బతా దో। బాబా అంటుండే ఒకవేళ మీరు చేస్తా అని చేతులైతే ఎత్తుతున్నారు, చేయకపోతే ఏం చేయాలి అది కూడా చెప్పండి। फिर बाप दादा की सीज़न में एक बार आने नहीं देंगे, क्योंकि बाप दादा देख रहे हैं कि समय आपका इंतज़ार कर रहा है। బాబా ఏమంటాడు, సీజన్లో నేను ఒకసారి మిమ్మల్ని రానివ్వను, ఎందుకంటే బాప్ దాదా చూస్తూ ఉన్నారు, సమయం యొక్క ఎదురు చూపులు జరుగుతున్నాయి। आप समय का इंतज़ार करने वाले नहीं हो, आप इंतजाम करने वाले हो। మీరు అంతా రెడీ అయిపోయి ఏర్పాట్లు చేసేవారు కానీ సమయం కోసం ఎదురు చూసేవారు కాదు। समय आपका इंतजार कर रहा है, సమయం మీకోసం ఎదురు చూడాలి కాదు, మీరు సమయం కోసం ఎదురు చూడాలి। आप समय का इंतजार करने वाले नहीं हो, आप इंतजाम करने वाले हो, समय आपका इंतजार कर रहा है। प्रकृति भी सतो प्रधान प्रकृति आपका आह्वान कर रही है, तो 3 मास में अपनी शक्तिशाली स्टेज में रहे संस्कारों को परिवर्तन करना। 3 నెలల కోసం బాబా చెప్తున్నారు మీరు శక్తిశాలి స్థితిలో ఉండండి, మీ సంస్కారాలని పరివర్తన చేసుకోండి। अगर 3 मास अटेंशन रखा ना तो उसका आगे भी अभ्यास हो जाएगा। బాబా ఎందుకు 3 నెలలు అని చెప్తున్నారు, 3 నెలలు కనుక మీరు ప్రాక్టీస్ చేశారు అంటే అది ఆటోమేటిక్గా ముందటికి కూడా అభ్యాసం అవుతుంది। एक बारी विधि आ गई ना परिवर्तन की तो काम में आएगा बहुत। ఒకసారి విధి వచ్చింది పరివర్తన అంటే అది తప్పనిసరిగా పనిలోకి వచ్చేస్తుంది। समय का आप इंतजार नहीं करो, कब विनाश होगा कब विनाश होगा, सब रूहान में पूछते हैं, बाहर से नहीं बोलते लेकिन अंदर बात करते हैं, पता नहीं कब विनाश होगा। బాబాని అందరూ అడుగుతూ ఉంటారంట రూహాన్లో, బాబా ఎప్పుడు వినాశనం ఎప్పుడు వినాశనం అని నోటితో బయటికి అడగరంట, కానీ లోపల అడుగుతూ ఉంటారు। 2 साल होगा 10 साल होगा, कितना साल में होगा, 2 సంవత్సరాల 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు। आप क्यों समय का इंतज़ार करो, समय आपका इंतज़ार कर रहा है। बाबा से पूछते हैं तारीख बता दो, थोड़ा सा वर्ष बता दो, 10 वर्ष लगेंगे 20 वर्ष लगेंगे, कितने वर्ष लगेंगे। బాబా అంటున్నారు మిమ్మల్ని అంటే బాబాని అడుగుతూ ఉంటారు కదా, బాబా అంటారు నేను చెప్పాలా కొంచెము ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని, 10 20 అని। बाप दादा बच्चों से प्रश्न पूछते हैं कि आप सब बाबा समान बन गए हो। మరి నేను చెప్పాలి అంటే మరి మీరందరూ బాబా సమానంగా అయ్యారా। पर्दा खोले कि पर्दा खोलेंगे तो कोई कंघी कर रहा है, कोई फेस को क्रीम लगा रहा है। अगर एवर रेडी हो संस्कार समाप्त हो गए तो बाप दादा को पर्दा खोलने में क्या देरी लगेगी। బాబా అంటున్న ఒకవేళ నేను కట్టెను తీస్తాను, కొందరు దువ్వుకుంటూ ఉంటారు, కొందరు ఫేస్కి క్రీమ్ పెట్టుకుంటూ ఉంటారు, అలా ఉంటే ఎలా ఉంటుంది। ఎవరు రెడీగా ఉన్నారా, మీరు సంస్కారాలు సమాప్తం చేసుకున్నారా, అప్పుడు బాబా పర్దా తీయడంలో బాబాకేం లేట్ అవ్వదు। ఎవరు రెడీ హో జాओ ना हो जाएंगे के बाबा को बहुत समय खुश किया। అయిపోయిందిలే బాబా అయిపోయింది అని బాబాని చాలా సమయం నుంచి సంతోష పెడుతూ ఉన్నామంట। అవి ఐసా నహీ కర్నా, అయిపోయింది అనుకుంటూ కొందరు చేస్తూ ఉంటారు కదా। బాబా అంటుండే అలా సంతోష పెట్టకండి, అలా చేయకండి। హోనా హీ హై కర్నా హీ హై हो जाएंगे जो हो जाएंगे कह के बाबा को बहुत समय खुश किया। అవుతుందని చాలా సంవత్సరాల నుంచి బాబాని సంతోష పెట్టారు,
इपड़े अला कादु बाबा समान बनना है, इसमें तो सभी हाथ उठा देते हैं, उठाने की ज़रूरत नहीं। ब्रह्मा बाबा ने देखा साकार में तो ब्रह्मा बाबा को ఫాలో करना। బాబా అంటున్నారు చేతులు ఎత్తకండి, ఊరికేనే చెత్తాల్సిన అవసరం లేదు, కానీ చేసి చూపించండి। బ్రహ్మా బాబాని చూశారు కదా సాకారంలో, మీరు బ్రహ్మా బాబాని ఫాలో చేయండి। బ్రహ్మా బాబాని त्याग तपस्या और सेवा लास्ट घड़ी तक साकार रूप में प्रैक्टिकल दिखाया। ब्रह्मा बाबा ఏం చేశాడు, త్యాగం తపస్య సేవ లాస్ట్ గడియ వరకు సాకారంలో ప్రాక్టికల్గా చూపించాడు। अपनी ड्यूटी शिव बाबा द्वारा महावाक्य उच्चारण की ड्यूटी लास्ट दिन तक निभाई। లాస్ట్ వరకు బాబా తన సేవ కానీ తపస్య కానీ ఏది త్యాగం కానీ వదిలిపెట్టలేదు। లాస్ట్ డే కూడా బాబా యొక్క మహావాక్యాలను ఉచ్చరించే డ్యూటీ ఏదైతే ఇచ్చారో అది నిలబెట్టుకున్నాడు కదా। యాదేనా లాస్ట్ మురళి బాబా అంటున్నారు, మీకు గుర్తుంది కదా, 3 शब्द का वरदान। లాస్ట్ మురళిలో బాబా ఏం చేశాడు, 3 శబ్దాల వరదానాన్ని ఇచ్చాడు। యాద్ హే, జిస్కో యాద్ హే వా హాత్ ఉఠాओ। ఎవరికైతే గుర్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి। అచ్చా సభీకో యాద్ హే, ముబారక్ హో। అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు। బాబా అంటుడు అందరికీ గుర్తుంది అంటే శుభాకాంక్షలు। త్యాగ్ బి లాస్ట్ దిన్ తక్ కియా, అప్నా పురానా కమరా నహీ చోడా। త్యాగం కూడా లాస్ట్ వరకు చేశారు। బాబా యొక్క పాత రూమ్ అయితే వదిలిపెట్టలేదు। बच्चों ने कितना प्यार से ब्रह्मा बाबा को कहा, लेकिन बच्चों के लिए बनाया, स्वयं नहीं यूज़ किया। మంచి మంచి రూములు తయారైనాయి, బిల్డింగ్స్ తయారైనాయి, కానీ బ్రహ్మా బాబాది పిల్లల కోసము అని చెప్పి తను ఎప్పుడు తన పాత రూమ్ని వదలలేదు, యూజ్ చేయలేదు। और सदा 2:30 बजे उठकर स्वयं प्रति तपस्या की, संस्कार भस्म किए, तब कर्मातीत अवस्था बने। బాబా ఏం చేసేవాడు, 2:30కి లేచి స్వయం తపస్య చేసేవాడు, సంస్కారాలని భస్మం చేసుకునేవాడు, కర్మాతీత అవస్థను పొందాడు। ఫరిస్తా బనే, జో సోచా వా కర్కే దిఖాయ్। ఏదైతే ఆలోచించారో అది చేసి చూపించాడు। कहना सोचना और करना 3 సమాన్। బ్రహ్మా బాబాది చెప్పడం, చేయడం, ఆలోచించడం అన్నీ సమానంగా ఉన్నాయి। ఫాలో फादर, మనం కూడా ఏం చేయాలి, फॉलो फादर। लास्ट तक अपने कर्तव्य में पूर्ण रहे, पत्र भी लिखे। कितने पत्र लिखे, లాస్ట్ వరకు తన డ్యూటీ అంటే తన కర్తవ్యం ఏదైతే లెటర్ రాసేది ఉందో ఎన్ని లెటర్స్ రాశారు। సేవా బీ నహీ చోడా, ఫాలో ఫాదర్। త్యాగం వదిలిపెట్టలే, తపస్య వదిలిపెట్టలే, బాబా అంటున్నారు సేవ కూడా వదిలిపెట్టలే। अखंड महादानी, महादानी नहीं, अखंड महादानी का प्रैक्टिकल रूप दिखाया अंत तक। बाबा अंటున్న अखंड महादानी प्रैक्टिकल रूपम చూపించడం జరిగింది। लास्ट तक बिना आधार के तपस्वी रूप में बैठे हैं। ఇంకేంటంట బాబా లాస్ట్ డే వరకు ఎలాంటి ఆధారం తీసుకోకుండా తపస్య రూపంలో కూర్చున్నాడు। అవి బచ్చేతో ఆధార్ లేతే హే నా బైఠనే కా, ఇప్పుడైతే కూర్చోవాలంటే ఆధారం తీసుకుంటాం కదా, ఒరిగి కూర్చుంటాము। లేకిన్ బ్రహ్మా బాబానే ఆది సే అంత తక్ తపస్య రూప్ రఖా। బ్రహ్మా బాబా ఆది నుండి అంతం వరకు తపస్య రూపాన్ని ఉంచాడు। ఆంఖో మే చష్మా నహీ డాలా హై। బాబా అంటున్న కూర్చోవడమే కాదు, కళ్ళకి కూడా అద్దాలు పెట్టుకోవాలి। ఏ సూక్ష్మ శక్తి హే నిరాధార్, ఇది సూక్ష్మ శక్తి, దేనిపైన ఆధారపడకుండా ఉండడం। शरीर पुराना है, दिन प्रतिदिन प्रकृति हवा पानी दूषित हो रहा है, इसलिए बाप दादा आपको कहते नहीं है क्यों आधार लेते हो, क्यों चश्मा पहनते हो। पहनो, बल पहनो, लेकिन शक्तिशाली स्थिति जरूर बनाओ। బాబా అంటున్న వాతావరణం రోజు రోజు కలుషితం అయిపోతుంది కదా, నీళ్లు కలుషితం అవుతున్నాయి। అందుకని బాబా ఎప్పుడు మీరెందుకు ఒరిగి కూర్చుంటున్నారు ఆధారం తీసుకొని, మీరెందుకు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు అని బాబా చెప్పట్లేదు। పెట్టుకోండి, కాకపోతే శక్తిశాలి స్థితిని తయారు చేసుకోండి। सारे विश्व का कार्य समाप्त किया। बाप दादा आपसे प्रश्न पूछता है, आप सभी संतुष्ट हो को विश्व कल्याण का कार्य पूरा हो गया है। బాబా అడుగుతున్నాడు, పిల్లలు మీరు సంతుష్టంగా ఉన్నారా, విశ్వ కళ్యాణం పూర్తయిపోయిందా। జో సమస్తే హే విశ్వ కా కళ్యాణ్ కా కార్య సమాప్త హో గయా వహ్ హాత్ ఉఠావో। విశ్వ కళ్యాణం యొక్క కార్యం సమాప్తం అయిపోయింది అని అనేవాళ్ళు చేతులెత్తండి। ఏక్ బీ నహీ, తో కేసే కహతే హో వినాశ్ హోగా। ఒక్కరు కూడా లేరు కదా, మరి ఎలా అడుగుతారు వినాశనం ఎప్పుడు ఏంటి అని। కామ్తో పూరా కియా నహీ, పని పూర్తి చేయకుండా ఎందుకు అడుగుతున్నారు అని బాబా అంటున్నారు। అంటే బాబా ఏం చెప్పారంటే, ఈరోజు స్పెషల్గా మనం బాబా సమానంగా అవ్వాలి అంటే
మన పాత సంస్కారాలని సమాప్తం చేసుకోవాలి. బ్రహ్మబాబా ఎలా అయితే త్యాగం, తపస్య, సేవలో నెంబర్ 1గా ఉన్నాడో మీరు కూడా అలా మీ తపస్యను తయారు చేసుకోండి. యోగం మీరు కూడా చేస్తూ ఉన్నారు, కానీ సంస్కారాలు భస్మం అయ్యేలాంటి యోగం మీకు లేదు. అందుకని యోగాన్ని పెంచుకోండి. 3 నెలల వరకు మీరు దానిపైన అటెన్షన్ ఇవ్వండి. ఎప్పుడైతే 3 నెలలు అటెన్షన్ ఇస్తారో అది తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. ఇది హోంవర్క్ మీరు చెయ్యండి. సంస్కారాలను భస్మం చేయకపోతే అవి మళ్ళీ మొదలవుతాయి. ఒకవేళ మీరు చంపారు కానీ మళ్ళీ లేచి కూర్చోవచ్చు, కానీ తగలబెట్టేస్తే నామరూపాలు ఉండవు కదా. సంస్కారాల యొక్క నామరూపాలు ఉన్నవి అంశం వంశం అయిపోతుంది. అయినా బీజాన్ని వృక్షం ఎందుకు చేస్తారు? మీరు భస్మం చేయండి. బ్రహ్మబాబా లాస్ట్ వరకు తన పాత రూమ్ వదిలిపెట్టలేదు. త్యాగం విషయంలో, తపస్సు విషయంలో 2:30కు లేచి విశ్వ కళ్యాణం కోసం స్మృతి చేస్తూ ఉండేవాడు. తర్వాత సేవ విషయంలో లాస్ట్ డే వరకు తన డ్యూటీ లెటర్స్ రాయడం ఏదైతే ఉందో అది రాయకుండా వదలలేదు. అంటే మీరు కూడా బ్రహ్మబాబాని ఫాలో చేయండి. త్యాగం, తపస్య, సేవలో మీరు బ్రహ్మబాబా సమానంగా అవ్వండి అని బాబా చెప్పాడు. అచ్చా.